చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ రోజు నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమైంది. అధిక మాసం అంటే ఏంటి, అసలు ఎలా ఏర్పడుతుంది? అధిక మాసం ఎక్కువగా వచ్చిన మాసం అని మనలో చాలామంది అపోహపడుతూ ఉంటారు. కొందరు విశేషంగా జ్యోతిష విద్య పైన ప్రావీణ్యం గడించిన పెద్దలు అధిక సంవత్సరం కూడా ఏర్పడుతుంది అంటూ తమ విజ్ఞానాన్ని ప్రదర్శించడం ద్వారా సామాన్యులలో భయాందోళనలు కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. విజ్ఞానాన్ని ఎంతవరకు అందించాలో అంతవరకే, అపోహలు కల్పించరాదు. మాసిక సంబంధంగా వచ్చే నియమాలలో మట్టుకు అధిక మాసానికి సంబంధించిన విజ్ఞానం ఆవశ్యకం, చెప్పాలి. చాంద్రమానంలో మాత్రమే మనం ఈ అధిక మాసాన్ని చూస్తాం. బార్హస్పత్యమానంలో అధిక సంవత్సరం అది మనకు సంబంధించినటువంటి విషయం. ఇక అధిక మాసం ఎలా ఏర్పడుతుంది అన్నప్పుడు దక్షిణ భారతానికి సంబంధించిన ఈ నక్షత్రాల కదలికలను లెక్కించే పద్ధతులు రెండు ప్రధానం. ఒకటి చాంద్రమానం, రెండు సౌరమానం. సూర్యగణన, చంద్రగణన వారి వారి గతులను అనుసరించి చేసేటటువంటి లెక్క. ఇందులో చంద్రుడు 25 నక్షత్రాల కాలంలో ఒక ఆవృతం పూర్తి చేయడానికి 27 రోజుల కాలం తీసుకుంటాడు ఉజ్జాయింపుగా. సూర్యునికి సంబంధించి ఈ ప్రమాణం 30 రోజులు. వెరసి ఒక సంవత్సర కాలానికి ఒక 11 రోజుల కాలం భిన్నంగా వస్తుంది. ఇలా భిన్నంగా వచ్చే రెండు మానాలకు సంబంధించిన కాలం 30 నెలల కాలానికి ఒక మాసానికి సమానమైన ప్రమాణంగా ఏర్పడుతుంది. ఇందులో సంక్రమణం ఉండదు. ఇది అధిక మాసం అన్న పేరిట ఈ సంవత్సర కాలంలోనే సర్దుబాటు లెక్కలలో ప్రమాణంగా ఉండే 365 రోజుల కాలం చెదిరిపోదు, అది అంతే ఉంటుంది. అందులోనే సౌర చాంద్రమానాలను లెక్క పెట్టుకునే క్రమంలో సవరింపుగా 30 నెలలకు ఒకసారి ఇలా ఈ ఎక్కువైన కాల నిర్ణయాన్ని సావనమానంతో మనం సర్దిపుచ్చుకునే విధంగా ఏర్పాటు చేయాలి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ మేష సంక్రమణం ఏర్పడుతుంది. జనవరి 14 మకర సంక్రమణం ఏర్పడుతుంది. ఇవి మనకు బాగా అనుభవంలో ఉన్న విషయాలు. ఈ కాలానికి రామనవమి లేదా శ్రావణ పౌర్ణిమ లేదా వినాయక చవితి, కృష్ణాష్టమి ఇవి ఇంతే ప్రమాణాలుగా ఏర్పడవు. అవే తేదీలలో రావు, మారుతూ ఉంటాయి. ఈ మారే క్రమాన్ని సరిపుచ్చుకోవడం కోసం రెండూ సమానంగా మళ్ళీ 15 ఏప్రిల్కి సెట్ కావాలి, సవరించుకోవాలి. అందుకోసమే అధికం అని లెక్క చేసి సవరించడం. ఇది సులభంగా మనకు అర్థమయ్యే విధానంగా మనం చర్చించుకుంటున్నాం. గతం ఇది 30 నెలలకు ఒకసారి వస్తుంది. 2023వ సంవత్సరంలో ఇలాంటి ప్రమాణం శ్రావణ మాసానికి ఏర్పడింది. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరానికి జ్యేష్ఠ మాసంగా ఏర్పడింది. 2029వ సంవత్సరానికి ఈ ప్రమాణం చైత్ర మాసానికి వస్తుంది, రాబోతోంది. ఇలా మనం చూసినప్పుడు ఈ అధికంగా వచ్చే మాసం ఆ కాలంలోనే సవరింపుగా వచ్చేదే కానీ అధికంగా బయట నుంచి వచ్చేది అని మాత్రం మనం అనుకోకూడదు. చాంద్ర సౌరమానాలకు సర్దుబాటుగా సవరణలుగా చేసిన లెక్కలలో తేడా, ఈ కొనసాగింపు ఇలా చేయకపోతే, ఇలా కాలక్రమేణా చాలా కాలం గడిచిపోతే లెక్క అసాధ్యం కనుక ప్రతి 30 నెలలకు ఉజ్జాయింపుగా జ్యోతిష శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి సూర్యగమనం, చంద్రగమనం, సవరణ దిశ ఈ అధిక మాసం. ఎంతో చిక్కనదిగా చక్కనదిగా చెప్పేటటువంటి 24 గంటల ప్రమాణంతో ఇచ్చే సంవత్సర కాలమాంతరం కూడా లీప్ ఇయర్ అన్నమేట ప్రతి 4 సంవత్సరాలకు ఒకరోజు అధికంగా ఫిబ్రవరి 29 ఎలా వాళ్ళు చేస్తున్నారో ఆంగ్ల కాలమానంలో క్యాలెండర్లో అదే ప్రకారంగా భారతీయ కాలమానంలో కూడా అధిక మాసం సవరణతో కూడుకున్న మాసం. ఇది ప్రమాణం.
గురుగారు, సూర్య కుటుంబంలో నవగ్రహాలతో పాటుగా అనేక గ్రహాలు ఉన్నాయి కదా, ఎందుకని నవగ్రహాలకి ప్రాధాన్యం? మన పైన ప్రభావం చూపించే వారినే మనం బంధువులుగా స్వీకరిస్తాం. ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల ప్రజానీకం, భారతీయంగా 155 కోట్ల ప్రజానీకం, తెలుగువారిగా 25 కోట్ల ప్రజానీకం, హైదరాబాద్ వాస్తవ్యులుగా 1.5 కోట్ల ప్రజానీకం, మన బంధువులుగా 1000-2000 మంది ప్రజానీకం, మన ఇంట్లో వారుగా 5-6 కుటుంబ సభ్యుల ప్రజానీకం, మన చిన్న ప్రమాణంగా స్వీకరిస్తే అమ్మ, నాన్న, తల్లి, తండ్రి, నా పిల్లలు, 4-5 చిన్న మైక్రో ఫ్యామిలీ ప్రమాణికం. ఇలా ప్రామాణికంగా మనం విభజించినప్పుడు అందరి అభిప్రాయాలను స్వీకరిస్తామా, మన ఇంట్లో వారి అభిప్రాయాన్ని గుర్తిస్తామా? మన ఇంటి వరకే మనం పరిమితం అవుతాం. విశాల విశ్వంలో లక్షలాది కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి. వాటి ప్రమాణం మనకు ప్రామాణికం కాదు. ఉంటాయి, వెలుతురిస్తాయి, అవి కూడా లెక్కనే. వాటిని కూడా మనం గమనిస్తాం ఆయా సందర్భాలలో. అలా మ్యాక్రో నుండి మైక్రో వచ్చేసరికి సౌర కుటుంబంలో 15 గ్రహాల వరకు ఉన్నాయి. ఈ అంశాన్ని మనకు వేదం కూడా ప్రామాణికంగా వివరిస్తుంది. అష్టౌతు వ్యవసిత ఇది సూర్యమండలాన్యష్టాద్ ఊర్ధ్వం. అరుణమంత్ర భాగంలో సౌరమండలం అంతా కూడా మనం వైజ్ఞానికంగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఖగోళ విజ్ఞానంలో ఎన్ని సూర్యమండలాలు ఉన్నాయి, ఎన్ని ఉల్కలు ఉన్నాయి, ఎన్ని గ్రహ సంపుటులు ఇలాంటివి ఏర్పడి ఉన్నాయి, ఎంత ప్రపంచం విశాల విశ్వంలో ఉంది, ఈ అంశాలన్నింటినీ కృష్ణ యజురారణ్యకంలో ఉండే మొదటి పన్నం అరుణం అన్న పేరిట అరుణ ప్రపాఠకం ఇది వివరిస్తుంది. ఇందులో సూర్యుడినే ఒక నక్షత్రం అయినప్పటికీ గ్రహంగా గ్రహించేదిగా, చంద్రుడు భూమికి ఉపగ్రహం అయినప్పటికీ గ్రహించేదిగా, గురువుకు అనేకం ఉపగ్రహాలు ఉన్నాయి, శనికి 42 ఉపగ్రహాలు ఉన్నాయి, బుధుడికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ మహాసౌరం వివరిస్తుంది. వాటన్నిటినీ కాకుండా ఒక్క చంద్రుడిని పౌర్ణిమ, అమావాస్య మనకు ప్రత్యక్షంగా కనిపిస్తాయి కాబట్టి ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం, ఇది వేదాంగములైన 6 ఒకటి. చందం, నిరుక్తం, జ్యోతిషం ఇవన్నీ 6 ఉన్నాయి. అందులో జ్యోతిషం ఉపగ్రహం గురువుగా, అనంతరం మనపైన ప్రభావం చూచే భూమికి పేరుగా ప్రత్యామ్నాయంగా కుజుడు, మనకు ప్రత్యామ్నాయంగా చంద్రుడు, కనిపించే ఇతర గ్రహాలలో కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, ఈ 5 తీసుకొని జ్యోతిర్విజ్ఞానం ఒక నక్షత్రం, ఒక ఉపగ్రహం, 5 గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు, కనిపించని ఖండన బిందువుల వంటి నీడలు, వీటితో 9 అని సిద్ధం చేసి మన జాతక విభాగాన్ని ఇంత పటిష్టంగా మనకు అందించింది. అందుకే ఇన్ని వేల సంవత్సరాలుగా ఎంతోమంది ఈ జ్యోతిషం కట్టుకథలు అంటూ కొట్టిపారవేసినా ఇప్పటికీ సజీవంగా బ్రతికే ఉంది. చట్టబద్ధమైన విద్యలు కూడా జ్యోతిర్విజ్ఞానంలో ఈనాటి కాలంలో అనేక విశ్వవిద్యాలయాలు యూజీసీ నియమాలకు లోబడి అందిస్తున్నాయి. ఇది శాస్త్రీయం అంటూ సుప్రీంకోర్టు కూడా నిరూపణ చేసిన అనంతరం చట్టబద్ధమైన విద్యగా జ్యోతిషంగా మనం ఆస్ట్రానమీగా మనం అధ్యయనం చేయాలి. నక్షత్రాల కదలికలకు సంబంధించిన శాస్త్రంగా గుర్తించాలి. అంతేకాని వాటి ద్వారా ఈ ఫలితాలు ఆ ఫలితాలు అని చెప్పే విషయాన్ని మట్టుకు అంగీకరించవద్దా అనేది వారి వ్యక్తిగత అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది. నక్షత్రాల కదలికలు మాత్రం స్థిరం. అందుకోసమే ఈ విజ్ఞానం. అందుకే నవగ్రహ మంటపం ఇది విషయం. గురుగారు, సన్యాసం తీసుకోవాలంటే ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి? పీఠాధిపతి ఎవరు కాగలరు? సన్యాసాశ్రమం తీసుకోవాలి అంటే ముందుగా వైరాగ్యం కావాలి. నాకేమీ అక్కరలేదు అన్న జ్ఞానం కావాలి. నిత్యానిత్య వస్తు వివేకం, వైరాగ్యం, షట్సూత్ర సంపత్తి, ముముక్షుత్వం, ఈ 4 ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. సాధనా చతుష్టయంలో మనం కొంత ప్రవేశం పొందగలిగితే
వైరాగ్యం కలుగుతుంది. ఈ వైరాగ్యం జ్ఞాన వైరాగ్యం. ఏది శాశ్వతం కాదు, మనంబడి ఏదీ రాదు, మన చేత ఈ పని చెయ్యబడుతున్నది, నేను నిమిత్త మాత్రుడిని అనే అర్హత మొట్టమొదటి అంశం. ఇతడు సన్యాసి కాగలడు. సన్యస్తవం మయా అనుకోగలగాలి, నేను విడిచిపెడుతున్నాను అన్న జ్ఞానం కలగాలి. ఒకానొక వ్యక్తి నాకు సన్యాసం కావాలి, నేను సన్యాసిని అయిపోతాను, ఈ ప్రపంచమంతా అనవసరం, అనవసరంగా వివాహం, అనవసరంగా సంతానం, అనవసరంగా సంపదలు, అనవసరంగా కూడబెట్టడం అంటూ అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవడం కోసం, సాధన కోసం కూర్చొని ఒక వస్త్రం కట్టుకొని తపస్సు చేస్తూ మరుసటి నాడు ఆ వస్త్రాన్ని తడిపి చెట్టుకొమ్మ దండంగా ఆధారం చేసిన ఆరవేయగా ఒక అడవి ఎలుక ఆ వస్త్రాన్ని ఛిద్రం చేసింది. అడవి ఎలుక పని పట్టడం కోసం ఒక పిల్లిని ఆదరించాడు. పిల్లికి పాలు పోయాలి కాబట్టి ఎవరినో అడిగి ఒక గేదెను కూడా సేకరించుకోగలిగాడు. గేదెను మేపుకు రావాలి కనుక ఒక పిల్లవాడిని కుదుర్చుకున్నాడు. ఆ పిల్లవాడికి అన్నం వండి పెట్టాలి కనుక ఒక మహిళను కూడా గ్రామస్తులను అభ్యర్థించి సమకూర్చుకోగలిగాడు. అలా మహిళ ఊరికే ఉండకూడదు కనుక ఆమె నివసించడం కోసం ఒక గుడిసె వేశాడు. అలా ఒక మహిళ గుడిసెలో ఊరికే ఉండకూడదు కనుక తాళి కట్టి ఇల్లాలుగా చేసుకున్నాడు. ఇల్లాలుగా మహిళ వచ్చింది కాబట్టి సంతానము కలిగింది. సంతానం కావడంతో సంసారం ఏర్పడింది. దీనిని కౌపీన సంరక్షణార్థాయమయం పటాటోపహ అంటూ సంస్కృతంలో ఒక సామెతగా వివరిస్తారు. గోచీపాతం రక్షించుకోవడం కోసం సంసారం ఏర్పరచుకున్నాడు. ఇది ఈ ప్రపంచం. రెండవది, ఎవరు పీఠాధిపతిగా అర్హత అన్నప్పుడు అంతా అశాశ్వతం, నాకేమీ సంబంధం లేదు అన్న వ్యక్తి మళ్ళీ సంబంధాన్ని ఏర్పరచుకొని సమాజాన్ని ఏదో ఉద్ధరించాలి అనే ప్రయత్నం చేస్తూ ధర్మాన్ని బోధించేటటువంటి జిజ్ఞాస కలవారు పీఠాధిపతి అవుతారు. తమ కోసం కాకుండా అశేషమైన ప్రజ్ఞ పాటవాలతో, అఖండమైన వైజ్ఞానిక దృక్కోణంతో, సమస్త శాస్త్రాలపైన అవగాహనతో, పట్టుతో నమ్మిన సిద్ధాంతాన్ని నిక్కచ్చిగా నిర్ద్వంద్వంగా చెప్పగల దిశన కలిగి ఉండి కూడా సన్యాస సంప్రదాయాలకు లోబడి తామరాకు మీద నీటి బొట్టు వలె ఏ మమకారము లేకుండా జీవించేటటువంటి వారు మాత్రమే నిజమైన పీఠాధిపతి అవుతారు. ఇది విషయం. గురుగారు, ప్రణవం అంటే ఏమిటి? ప్రణవాన్ని ఓ మంత్రంగా ఎందుకు భావిస్తారు? ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఏ భాషలో కూడా ఈ ప్రణవాన్ని ఇది అక్షరం అని వ్రాసేటటువంటి ఒకే అక్షరం లేదు. ప్రణవం రాయడానికి 2-3 అక్షరాల సంపుటులు కావాలి. దేవనాగరిలో కూడా ఆ అని రాసి మాత్ర ఇచ్చి మ రాసి పొల్లు పెడితే ఓం అవుతుంది. తెలుగులో మనం రాసినా కూడా ఆ ఈ ఓలలో ఓ రాసి విసర్గ 0 ఏర్పాటు చేస్తాం. పక్కన మనం బిందువు 0 పెడతాం, ఓం అంటాం. మాకి పొల్లు రాసి అలా కొమ్ము పెడతాం మనం. ఏ భాషలో కూడా ఓం అన్న అక్షరానికి ఇది ఈ భాషకే సంబంధించిన అక్షరం అన్న గుర్తింపు కూడా లేదు. అన్ని భాషలలో కూడా ఓంకారం ఉంటుంది. ఏ భాషలో కూడా వర్ణమాలలో ఓం అనే అక్షరం లేదు. ఈ ఓం అనే అక్షరంలో ఆ, ఉ, మ అనే 3 ధ్వనులు ఉన్నాయి. సృష్టి స్థితి లయాలకు ఈ 3 ధ్వనులు ప్రతీకలు. ఇచ్ఛ, క్రియ, జ్ఞానశక్తులకు ఇవే ప్రతీకాత్మకంగా సనాతన ధర్మం వర్ణిస్తుంది. కాబట్టి ఓంకారం ప్రణవాత్మానం అని మనకు వేదంలో, ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది. వీటికి శివ సంకల్పములు అని పేరు. ఋగ్వేదంలో శివ సంకల్పముల పేరిట ఖిల మంత్రములు అని వీటినే పిలుస్తారు. అందులో యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః యస్యః ప్రకృతిలీనస్య యః పరస్స మహేశ్వరః అది ఓంకారం గురించి చెప్పే ప్రణవ మంత్రం ఒకటి. ఓంకారం ప్రణవాత్మానం
తన్మే మన శివ సంకల్పమస్తు. ఓంకారం యో వేదాదౌ, వేదారంభంలో ఉండేది ఓం, వేదం చివరిలో ఉండేది కూడా ఓం. ఉచ్చరించే ధ్వని భేదంలో సమాప్తం ప్రారంభం అనేటటువంటి పరిచయ ధ్వని వేదం తెలిసిన వారికి మాత్రమే అర్థమయ్యే అంశం, వారే చెబుతారు. హరి ఓం అంటారు, ఇది ఆరంభం. హరి ఓం అంటారు, అది అంత్యం. ఇందులో ఈ ఓంకారం చెప్పేటటువంటి ధ్వని ఎంతటి ఉదాత్తమైనది అంటే, పీఠాధిపతులు కేవలం ప్రణవం ఓంకారాన్నే స్మరించాలి. వారు కేవలం ప్రణవమునే జపం చేస్తూ ఉండాలి. ఓం 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 అంటూ ఉండాలి. వారికి మంత్రాక్షరాలతో అంటే ఈ ఇంకా పెరిగేటటువంటి మంత్ర విభాగంతో సంబంధం ఉండకూడదు. ఓంకారానికి అర్థం చెప్పండి అని అడిగి అర్థం చెప్పలేని కారణం చేత బ్రహ్మదేవుడితో కూడా గుంజీళ్లు తీయించిన మహామహిమాన్వితుడు గణపతి ఓంకారంలో మనకు ప్రతిబింబిస్తాడు. ఓం అనే అక్షరాన్ని వ్రాసి చూచినట్లయితే అది గణపతి రూపం. గణేశ అథర్వశీర్ష ఉపనిషత్తు ఓంకారం అంటే గణపతి అని తెలియజేస్తుంది. వేదంలో ఇంకో మంత్రం ఉంది, ఓమిత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత, అది మరొక విధంగా ప్రయోగించే రూపం. కాబట్టి వివేకానందుడిని ఆధునికంగా ఆలోచన చేస్తే ఓంకారానికి అర్థం చెప్పండి అన్న సందర్భంలో 100కు పైగా అర్థాలను ఆ మహానుభావుడు అలా ఏకధాటిని చెప్పినట్లుగా కూడా కథలు కథనాలు అనేకం ఉన్నాయి. వందలాది వేలాది అర్థాలను ఈ ప్రణవానికి మనం గుర్తిస్తూ ఉంటాం. మంత్రానికి ముందు ప్రణవం చెప్పాలి. అనేకులు సహస్రనామావళి అష్టోత్తరం చెప్పే సమయంలో ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః ఇలా చెప్పాలి. మహిళలు ఓంకారమును చెప్పరాదు. మహిళలు ప్రణవమును బహిర్గతంగా ఉచ్చారణగా పలకరాదు. అలాగే ఆ మంత్రం చెప్పే సమయంలో కూడా ప్రణవం ఆదౌ ప్రణవముచ్చార్య వ్యాహృతి ప్రణవం తతః బీజం మంత్రం సముచ్చార్య మంత్రాంతే బీజముచ్చరేత్. ఆదౌ ప్రణవముచ్చార్య వ్యాహృతి ప్రణవం తతః. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః. ఇది మంత్రార్థ సంబంధంగా ఉండే వివరణలో ఒక అంశం. ఓం ఇంతటి మహిమాన్వితం, ఇది విషయం. గురుగారు, అలాగే కాయకమే కైలాసం అని అంటారు. శరీరాన్ని కైలాసంతో సమన్వయం చేయటంలో ఆంతర్యం ఏమిటి? కైలాసం అంటే ఏమిటి అర్థం? ఒక పర్వతం, ఒక కొండ. శరీరం అంటే ఏమిటి అర్థం? ఓ కొండ. మన మనసులో చాలా దిగులు, బాధ, దుఃఖం, ఉద్వేగం గూడు కట్టుకొని ఉంటే మన శరీరం మనకు కొండలాగా బరువుగా తోస్తుంది. ఏ పని చేయలేం. అదే మన మనస్సు ఆనందంగా ఉందనుకుందాం, తూనీగా వల్ల తేలిపోతుంది, గాల్లో ఎగిరిపోతుంది. రెండింటినీ కల్పించేది మనస్సు. ఈ శరీరానికి బరువును, స్థూలత్వాన్ని, స్థౌల్యాన్ని కల్పించేది మనస్సే. లఘుత్వాన్ని, తేలిపోయే గుణాన్ని కల్పించేది కూడా మనస్సే, స్థాయి భావం. ఇక్కడ కాయము కైలాసము అనడంలో అంతరార్థం ఏమిటి అంటే, ఈశ్వరుడు ఉపవాసాన్ని అభిలషిస్తాడు. శరీరంలో పదార్థం అందించడం మనం తగ్గించే కొలది శరీరం లఘువుగా మారుతుంది, తేలికగా మారుతుంది. దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం అనే ప్రమాణాన్ని మనకు అర్థం చేసే విధంగా ప్రామాణికంగా ఈ దేహం అనే దేవాలయం కైలాసం. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి. ఇది కూడా శివ సంకల్పములలో ఒకటి, ఖిలమంత్రం, ఋగ్వేదం. కైలాస శిఖరావాస హిమవద్గిరి కన్యక నీలకంఠం త్రినేత్రంచ, ఇది కూడా అందులో ఒకటి. వేద సంబంధితం ఈ జ్ఞానం అంతా కూడా. శరీరం కైలాసం అంటే కైలాసంలో శివుడు నివాస స్థానం,
కైలాసంలో పార్వతి ప్రాణశక్తి స్వరూపం, ఇద్దరూ ఉండాలి. ఈ శరీరం శివుడు, ఇందులో ఉండే ప్రాణశక్తి పార్వతి. ఇంతటి అర్థంతో ప్రాచీనులు కాయమే కైలాసము అన్నారు. కనిపించే శరీరం పురుషకారం శివుడు, కనిపించని ఈ శరీరంలో ఉండేటటువంటి శరీరాన్ని నిర్వహించే శక్తి పార్వతి, అది శక్తి స్వరూపం. ఇలా ఈ దేహాన్ని మనం కైలాసంతో పోల్చుకున్నప్పుడు కైలాసానికి కూడా మనం వెళ్ళి అక్కడ ఆ స్వామిని చూచే ప్రయత్నం చేస్తే పార్వతి పరమేశ్వరులు శరీరము, శరీరంలో ఉండేటటువంటి అవిభాజ్యమైనటువంటి శక్తి ప్రాణము, ప్రాణము శరీరము రెండింటి ఉనికి ఉంటేనే ఇది శివంగా కనిపిస్తుంది. అలంకరించుకుంటాం, వెళతాం, చూస్తాం, నవ్వుతాం. విడిపోయాయా దహనానికి యోగ్యం. ఇంతటి జ్ఞానంతో ప్రాచీనులు కాయమే కైలాసం అన్నారు. ఇంకా సులభంగా ఇంకో సామెత కూడా చెబుతారు. అది కడిపే కైలాసం, వాకిలే వైకుంఠం. వాకిలే వైకుంఠం అంటే వాకిట్లో ముగ్గులు వేస్తూ ఉంటాం, అంగరంగ వైభవంగా అలంకరిస్తూ ఉంటాం, అనేక ముగ్గులు వేస్తూ ఉంటాం, ఇదే వైకుంఠం. ఇక కడిపే కైలాసం, ఇందులో ఏమీ లేదు, మంచినీళ్ళు పోసాం, ఉన్నాం అంతే, ఉపవాస దీక్ష. ఇది శివుడు, ఇది ఒక ఆలోచన. కాయమే కైలాసం అనే మాట వెనుక ఇంత అర్థం ఉంది. గురుగారు, పద్మాలలో అష్టదళ పద్మం యొక్క ప్రత్యేకత ఏమిటి? యోగ శాస్త్రంలో దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? పద్మము మన శిరస్సులో ఉండేటటువంటి సహస్రారానికి ప్రతీక. అష్టకోణములు ఈ దేహంలో ఉండేటటువంటి అష్ట మర్మ సంధులకు ప్రతీక. వేసేటటువంటి ముగ్గు ఏదైనా కూడా 8 కోణములతో మనం లిఖిస్తూ ఉంటాం. గణపతికి సంబంధించి ప్రత్యేకంగా అష్టకోణములతో ముగ్గు వేయడం, నాగబంధంలో కూడా అష్టనాగబంధం వేయడం, అష్టాక్షరితో మనం సంబంధించి మంత్రాక్షరాలు కూడా చూసుకోవడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. యోగములో 7 సహస్రార చక్రం మూలాధారంతో ప్రారంభం చేసుకొని, అయితే 8వది ఈ 7ంటిని అనుసంధానం చేసేటటువంటి కుండలిని శక్తి. ఇది 8ంటికి ప్రతీక. మూలాధారంలో ఉండేటటువంటి 2.5 అడుగుల ఆ చుట్ట విప్పుకొన్న అనంతరం స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారము, ఇలా ఊర్ధ్వంగా ప్రయాణం చేసేటటువంటి ఈ శక్తి 7 చక్రాల అనంతరం 8వదిగా ప్రయాణం చేసి సహస్రారాన్ని దాటుతుంది. దీనినే వేదం ప్రమాణంగా చెబుతూ అష్టాచక్ర నవద్వార దేవానాం పురః అయోధ్య తస్యాగం హిరణమయ కోశ స్వర్గో లోకో జ్యోతిషావృతః అంటూ భగవంతుడి చిరునామా ఇది అంటూ చెబుతుంది. ఇది ఎవరికైతే తెలిసి ఉంటుందో, యోవైతాం బ్రహ్మణో వేద అమృతేన, అలాంటి వారు మాత్రమే జ్ఞానం కలవారు అని వేదార్థం వివరిస్తుంది. ఎవరైతే ఉంటారో తాం విదుహు అవుతారు. అష్టాచక్ర నవద్వార, ఇలాంటి జ్ఞానం ఒకటి ఉండగా మనం కూర్చున్న చోటు అష్టదిగ్బంధనం చేసుకోవాలి. ఇది మంత్ర తంత్ర యోగ విద్యలకు సంబంధించిన మార్గం. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, ఇలా 8 దిక్కులా కూడా మనం బంధించగలిగితే ప్రాణశక్తిని, మనశ్శక్తిని స్వాధీనం చేసుకోగలుగుతాం. ప్రామాణికంగా ఆలోచిస్తే ఎదురుగా కనిపించే 180 డిగ్రీలు తూర్పు, వెనక ఉండేటటువంటి 380 డిగ్రీల ప్రపంచం పడమర, దిగువ భాగంలో ఉండే 180 డిగ్రీలు కూడా మనకు దక్షిణం కాగా, ఎగువన ఉండేటటువంటి 180 డిగ్రీల ప్రాంతం అంతా కూడా ఉత్తరం. ప్రపంచం అయిపోయింది 4 దిక్కులలో. ఈ 4 దిక్కులలో ఉండే విదిక్కులు, మూలలు కలుపుకుంటే 8. ఈ ధర్మ సూక్ష్మాన్ని మనకు వివేచించే లేదా విశ్లేషణ చేసే అర్థంగా బోధించే నిమిత్తమే మహాభారతం ఆది పర్వంలో పాతాళం వరకు తవ్వుకుంటూ పోగా వెళుతూ పోగా కనిపించిన దృశ్యాలు. కాబట్టి యోగశాస్త్రం కూర్చున్న చోటనే దిగ్బంధనం చేసుకుంటూ అష్టదిగ్బంధనం అని చెబుతుంది. ఒక ఆలయంలో అర్చామూర్తిని ప్రతిష్ఠ చేసే సమయంలో కూడా అష్టదిగ్బంధనం అన్న పేరిట, అష్టదళపాద పద్మారాధన అన్న పేరిట ఆ విగ్రహాన్ని కదలకుండా ఉంచే ప్రయత్నం చేస్తారు భౌతికంగా.
అష్టవిధ వస్తువులతో కలిపి మన మనస్సును కూడా అలా దృఢంగా చేసుకోవాలి. వాక్కును అష్టబంధంగా మార్చుకోవాలి. గాయత్రి మంత్రం కూడా అష్టాక్షరములతో త్రిపదా గాయత్రి 8x3 చొప్పున 24 అక్షరాలతో మనకు తెలియవస్తుంది. అనుష్టుపు ఛందస్సులో కూడా పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. ప్రపంచమంతా కూడా 8తో ముడిపడి ఉన్నది. ఇదే విషయం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.